అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురికి మంత్రివర్గ విస్తరణలో చోటు తగ్గేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, కనిగిరి శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలతో పాటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన కొండేపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయులకు కూడా ఈ యొక్క మంత్రి పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా ఇటీవల దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి గొట్టిపాటి లక్ష్మికి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కనున్నట్టు ఈ మేరకు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరెవరికి ఏ బేస్న ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రివర్గ కూర్పులో చోటు దక్కుతుంది, ఆ అవకాశాలను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురికి చోటు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అట్లానే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు, అట్లానే కాపు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామికి వీరి పేర్లు అనేవి ప్రముఖంగా ఈ వినపడుతున్నాయి. గొట్టిపాటి రవికి భూగర్భ గనుల శాఖ, దామచర్ల జనార్దన్ క్యాబినెట్లో మంత్రి పదవి, డోల బాలవీరాంజనేయకు సాంఘిక సంక్షేమ, అలాగే ఈ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి హెల్త్ కానీ, లేకుంటే అంటే వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఈయనకు ఆరోగ్య శాఖ కానీ లేదా ఇతర శాఖ కానీ అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ రాజకీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. గొట్టిపాటి రవికి గ్రానైట్ క్వారీలు ఉండడంతో, ఆయనకు ఆ రంగంపై అనుభవం ఉండడంతో చంద్రబాబు ఆ పదవికి ఆయన కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు గొట్టిపాటి రవికుమార్ తన వంతు పాత్ర బాగా పోషించారని ఆయన నమ్మకం. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశాన్ని వీడినా కూడా వైసీపీలో చేరినప్పటికీ గొట్టిపాటి మాత్రం ఆ వైపుగా వెళ్లకుండా ఆర్థికంగా తాను నష్టపోయినప్పటికీ కూడా చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. దీంతో రవి పట్ల చంద్రబాబుకు, ఆయన కుమారుడికి లోకేష్కి పూర్తి విశ్వాసం ఉంది. ఇందులో భాగంగానే గొట్టిపాటి రవికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఒంగోలు శాసన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఒక బరువు బాధ్యతలు మోసి ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఒంగోలులో జిల్లా టీడీపీ కార్యాలయం లేనప్పటికీ తన సొంత స్థలంలోనే పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు ఈ జనార్దన్. అదేవిధంగా జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో దామచర్లకు అత్యధిక మెజార్టీ వచ్చింది. దాదాపు 35,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దామచర్లకు అత్యధిక మెజార్టీ. ఈ మెజార్టీ ఆధారంగా కాకుండా ఆయన జనార్దన్కు మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి సమాచారం. కాగా తన తాత దామచర్ల జనార్దన్ కూడా చంద్రబాబు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఆ కుటుంబ నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని కూడా జనార్దన్కు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఈయనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడుతో కానీ, లోకేష్తో కానీ, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కానీ, మిగతా రాష్ట్ర నాయకత్వంతో ఉగ్ర నరసింహారెడ్డికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహిత సంబంధాలతో పాటు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గత 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా పార్టీలో గత 2019లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని బాగా ఖర్చు పెట్టి బాగా శ్రమ చేశారు నియోజకవర్గంలో. అలాగే వైసీపీ కాలంలో తన హాస్పిటల్పై దాడులు చేసి రావాల్సినటువంటి బిల్లులు నిలిపివేసినా కూడా లెక్క చేయకుండా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఎంత నష్టపోయినా కూడా ఉగ్ర నరసింహారెడ్డి ఈ యొక్క నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపుకు విశేషంగా కృషి చేశాడు. ఆయన పార్టీకి నియోజకవర్గంలో నిలబెట్టిన విధానం చూస్తే ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. వృత్తిరీత్యా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డాక్టర్ కావడంతో ఈయనకు ఆరోగ్య శాఖను దాదాపు ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శాఖ ఏదైనా మారిస్తే మార్చొచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది.
ఇక నెక్స్ట్ ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో వచ్చేసి కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయకు మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీకి దామచర్ల కుటుంబానికి విధేయుడుగా డోలా బాల వీరాంజనేయులు చాలా దగ్గరగా ఉంటాడు. మొత్తం మీద చంద్రబాబు మంత్రివర్గంలో వీరు నలుగురికి చోటు దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేణుల నుంచి వినపడుతున్నటువంటి ఇది ప్రచారం. అలాగే ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గంలో తీసుకుంటే సీనియర్ అయినటువంటి ముక్కు నరసింహారెడ్డి, అట్లనే కమ్మ సామాజిక వర్గంలో తీసుకుంటే సీనియర్ నాయకులైనటువంటి గొట్టిపాటి రవికుమారు, దామచర్ల జనార్దన్, అట్లానే ఎస్సీ సామాజిక వర్గంలో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించినటువంటి డోల బాల వీరాంజనేయులు, ఎన్ని అవంతరాలు ఏర్పడ్డా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఈయన కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులకు ఈ నలుగురిలో ముగ్గురికి తప్పనిసరిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక తర్వాత దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి గొట్టిపాటి లక్ష్మికి కూడా ఈమెకు రాబోయే కాలంలో తన బాబాయ్ అయినటువంటి గొట్టిపాటి రవికుమార్తో కలిపి ఈ యొక్క ఆ రికమెండేషన్తో కానీ చంద్రబాబు దగ్గర ఈ యొక్క నివాసంలో కలిసిన సందర్భంలో లక్ష్మికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చంద్రబాబు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి సమాచారం అందుతుంది. కాగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క 7 మంది శాసనసభ్యుల్లో ఒక ముగ్గురికి అంటే ఇద్దరికి వచ్చి అంటే కొండేపి కనిగిరి ముక్కు నరసింహారెడ్డికి, అలాగే దర్శి గొట్టిపాటి లక్ష్మి ఎమ్మెల్సీగా ఈ ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వస్తే గొట్టిపాటి రవికుమార్ కూడా అవకాశం దక్కే ఉంది. అట్లా ఒంగోలు పార్లమెంట్లో దామచర్ల ఆంజనేయులకు ఈ యొక్క మంత్రివర్గంలో అవకాశం దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ స్పష్టంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వర్గాలు చెప్తున్నాయి. మరి ముఖ్యమంత్రి యొక్క నారా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మంత్రివర్గ కూర్పులో జిల్లాకు ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు అనేటువంటి విషయం అప్పుడు దాకా వేచి చూద్దాం.